గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బిగ్ డిబేట్కి స్వాగతం. అదొక అపూర్వ ఘట్టం, చారిత్రక సన్నివేశం. ఎందుకంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ఐక్యతారాగం వినిపించడం అరుదైన ఘట్టమే. ఇందుకు తుంగభద్ర నది వేదికైంది. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి అక్కడి సీఎం డీకే శివకుమార్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవటం, అంతకుముందు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తుంగభద్ర నది ఒడ్డున బళ్ళారి వేదికగా ముగ్గురు సీఎంలు జల వివాదాల గురించి చర్చించుకోవటం ఖచ్చితంగా శుభపరిణామమే. ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర నదీమ తల్లి సాక్షిగా జలజగడాల గురించి, వాటి పరిష్కారం దిశగా కలిసి ఉంటే కలదు సుఖం అని నిర్ణయించడం ఆనందదాయకమే. ఒకవేళ మూడు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పరం సహకారం ద్వారా పరిష్కరించుకుంటే అది ఇతరులకు కూడా ఆదర్శమే. ఇదే జరిగితే తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోవటం ఖాయం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగు, త్రాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం దొరకడం మూడు రాష్ట్రాలకు కొంత మేలు చేసేదే. మరి విపక్షాలు పెట్టే చిచ్చులు, ప్రతిపక్షాలు చేసే కుట్రలు, సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలను దాటుకొని నదీ జలాల పరిష్కారానికి ముందడుగు పడుతుందా అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. రైట్, ఇదే అంశానికి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి తులసిరెడ్డి గారు, ఏపీసీసీ మీడియా చైర్మన్, అండ్ సాగర్ రెడ్డి ముడిగంట గారు, తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్, రామ్మోహన్ గారు, బీఎస్ఆర్ సీనియర్ నేత. సార్, ముగ్గురికి వెల్కమ్ సార్. వెల్కమ్ టు వైకే న్యూస్. నమస్తే సార్. మొదట తులసిరెడ్డి గారు, సీనియర్ నాయకులుగా మీరు చెప్పండి. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ముఖ్యమంత్రులు, ఒక ఎన్డీఏ ముఖ్యమంత్రి కలిసి ఏర్పాటైన ఈ సమావేశంలో జల వివాదాలు పరిష్కారం దిశగా ఒక వచ్చేనా? నీ అనుకోవడం అంత ఈజీ కాదు. రైట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు జరిగింది వచ్చేసి తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి తుంగభద్ర డ్యామ్ వచ్చేసి అది మూడు రాష్ట్రాలకు సంబంధించింది. ఆనకట్ట గాని, రైట్ మెయిన్ కెనాల్ కానీ, లెఫ్ట్ మెయిన్ కెనాల్, దాని మెయింటెనెన్స్ అంతా అది తుంగభద్ర బోర్డులో వచ్చేసి మొదటి ఆరం ఉంటే కూడా ఉమ్మడి రాష్ట్రంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మూడు రాష్ట్రాలు అధికారుల లెవెల్ కూడా అది ఉంది. కాబట్టి అది ఓన్లీ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఈరోజు. కాబట్టి దీంట్లో గేట్లు వచ్చేసి 33 గేట్లు పెట్టేటప్పుడు ఒక సన్నివేశం, అది మూడు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, మూడు రాష్ట్రాల అధికారులు ఉన్నారు కాబట్టి, దాన్ని నీటిపారుదల మూడు రాష్ట్రాలకు ఉంది కాబట్టి దాంట్లో మెయిన్గా కర్ణాటక, సెకండ్ ఆంధ్ర, థర్డ్ తెలంగాణ అనుకోండి. కాబట్టి ఆ సందర్భంగా అది కలిసిందే తప్ప అది సమస్యలు వచ్చేసి పరిష్కారానికి అది నేను వేదిక అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆకు మీద ముళ్ళు వన్నా, ముళ్ళు మీద ఆకు వన్నా నష్టపోయేది ఆకే. కానీ కేంద్ర జలశక్తి సీఎం మినిస్టర్ సమక్షంలో దాదాపు గంట పైన సమావేశం జరిగారు మూడు ముఖ్యమంత్రులు కూడా. ఆ సమావేశంలో సహజ కుదిరే అవకాశం లేదంటారా? ఇది ప్రధానమైన సమస్య ఆంధ్రప్రదేశ్కే. ఎగువ రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఎగువ రాష్ట్రాలకు ఏముంది, వచ్చేసి వాళ్ళు వాడుకునే నీళ్ళు తగ్గించుకుంటామంటారా? సంతోషం మరి. కాబట్టి ఇక్కడ దిగువ రాష్ట్రం వచ్చేసి అటు తుంగభద్రకైనా దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది, అఫ్కోర్స్ తెలంగాణ కూడా అవుతుంది, కర్ణాటక ఎగువ రాష్ట్రం అవుతుంది. ఇంకా కృష్ణానదికి వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బంగాళాఖాతము. కాబట్టి దిగువ రాష్ట్రానికి వరదలు వచ్చినా సమస్య దిగువ రాష్ట్రానికే, కరువు వచ్చినా సమస్య దిగువ రాష్ట్రానికే. కాబట్టి దీన్ని పై రాష్ట్రాలు వచ్చేసి ఎక్కువ నీళ్లు వాడుకుంటే కింది రాష్ట్రం వచ్చేసి దెబ్బతినిపోతుంది. వరదలు వచ్చినప్పుడు పై రాష్ట్రాలు వదిలిపెడితే కింది రాష్ట్రంలో మునిగిపోతుంది. కాబట్టి సమస్యల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దీంట్లో వచ్చేసి కర్ణాటకకు వచ్చిన సమస్య ఏం లేదు, తెలంగాణ వరకు కొంతవరకు, ఎందుకంటే రాజ్యంలో ఆర్డీఎస్ వచ్చేసి తుంగభద్ర సంబంధించి ఉంది కాబట్టి కొంత తెలంగాణకు. తుంగభద్రకు సంబంధించి సమస్య మొత్తం కర్ణాటక సమస్యే కాదు. నిజంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటకు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అని కావచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఆలోచించినప్పుడు ఇప్పుడు తుంగభద్ర డ్యాము ఆల్రెడీ వచ్చేసి 30 టీఎంసీలు ఉప్పుడికి వచ్చేసింది. కానీ 132 టీఎంసీల్లో ఆల్రెడీ వచ్చేసి 30 టీఎంసీలు పుడికి వచ్చేసింది. కాబట్టి ఆ మేరకు వచ్చేసి ఎగువ రాష్ట్రం కాబట్టి ఆ తగ్గిపోయిన మనకేమో తగ్గిపోయిన వాటర్ రావడం లేదు, వాళ్ళు వచ్చేసి వాళ్ళు కేటాయించిన నీళ్ళే వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనకు వచ్చే పరిస్థితి లేదు, మనకు కానీ తెలంగాణకు కానీ. మరి వచ్చేసి వాళ్ళు వాడుకోవద్దంటే వాడుకోకుండా ఉంటారా? దాని తగ్గట్టుగా ఆల్మట్టి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాళ్ళకి ముఖ్యంగా సార్ డెఫినెట్ గా ఆల్రెడీ ప్రాజెక్టులు వచ్చేసి వాళ్ళ తుంగభద్ర మీద ఎగువ భద్ర కడుతున్నారు 29.5 టీఎంసీలు, అది బచావతిలో లేదు కానీ కడుతున్నారు. అదేవిధంగా నెవలి ప్రాజెక్ట్ వచ్చేసి తుంగభద్ర పైన అది 50 టీఎంసీలు అది కడుతున్నారు. మరి అది ఒదిక్కు వచ్చేసి
ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తెలంగాణకు వచ్చేసి ఏ విధంగా చేస్తారు వచ్చేసి అది కాదనమాట. ఇది ట్రిబ్యునల్స్ ద్వారా పోవాల్సిందే, కోర్టు ద్వారా పోవాల్సిందే అప్పనిచ్చేసి దీంట్లో మనం ఉదారంగా పోతే దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తారేడారి అయిపోతుంది. చాలా ఉదారంగా వచ్చేసి పోతే కానీ. సాగర్ రెడ్డి గారు, రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం సరైన సానుకూలంగా స్పందించట్లేదన్న వివాదానిపైన మీరు ఏమంటారు సార్? ఎప్పుడు కూడా ప్రతిపక్షాలుగా మిగతా ముందర ఉంటాయి, ఆలోచించేది ఏం లేదు. కానీ ఇవాళ జరిగినటువంటి ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక తాటికి వచ్చి. సార్ వినిపిస్తుందా? రైట్ సార్, విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. రైట్, ఈ తుంగభద్ర డ్యామ్ కార్యక్రమంలో 3 రాష్ట్రాల సీఎంలు పాల్గొనడం సానుకూల పరిణామమే అయినప్పటికీ ఈ కూటమి ఈ కలయిక అనేది జల వివాదాల పరిష్కారానికి సమాధానం చూపుతుందా లేదా? ఇప్పుడు ఈరోజు కలయిక చాలా ఆనందదాయకంగా పోతే సంతోషంగా పోతే చక్కటి ప్రశాంత వాతావరణంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కలయిక అనేది చిన్న విషయం కాదు. 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు అందులో. పోతే డికే శివకుమార్ గారు, ప్రధానంగా డ్యాము కర్ణాటకలో ఉంది, ఆ రాష్ట్రానికి చెందిన డికే శివకుమార్ గారు చాలా చక్కగా వర్ణించారు కూడా ఆ కలయికని. పోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నాడు. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అన్నాడు. అదేవిధంగా ఇందుకు దేశంలో నదీ జలాల సమస్యలు, అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యలు పరిష్కరించుకోవడానికి కేంద్ర జలశక్తి మంత్రిని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి కేంద్ర జలశక్తి మంత్రి గారు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సన్నివేశం చాలా చారిత్రాత్మకమైంది అన్నాడు. పోతే ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, తెలంగాణ బాగుండాలా నేను కోరుకుంటున్నాను కూడా ఆయన చెప్పాడు. మళ్ళీ మనం ఆశావాహ దృక్పథంతో ఉండాలా. పోతే భవిష్యత్తులో ఇవన్నీ అంటే నీటి తగాదాలు అనేవి ఎప్పుడు వస్తాయి? నీరు అలభ్యమైనప్పుడు. ఇప్పుడు 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే మామూలుగా చాలా తక్కువగా ఉంది. 10 సంవత్సరాల సగటు ఎంత ఉంది? 18.31 ఉంది, 18.31 టీఎంసీలు ఉంది. ఇప్పుడు ఉండేది ఎంత? 9.31 టీఎంసీలు ఉంది. అంటే సగానికి సగం తక్కువ ఉంది. ఇది సగటు అంటే 10 సంవత్సరాల సగటు. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో ఇదే రోజు 51.68 టీఎంసీలు ఉంది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎంత ఉంది? 9.3 చెల్లుంది. అంటే ఎంత తక్కువైంది? సుమారు 40 చిల్లర తక్కువైంది టీఎంసీలు. అంటే దీనికి కారణం ఏంటి? ఎవరిని నిందించలేము. ప్రపంచ వాతావరణ మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అంట, ఎల్నినో ప్రభావం అంట, అది కూడా సూపర్ ఎల్నినో అంట. దాని ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాకాలం ఎండాకాలంగా ఉంటుంది. అదే గత సంవత్సరం ఈ టైంకి శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇప్పటికి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి చల్లటి పిల్లగాలులతో సేద తీర్చుకోవాల్సిన ప్రజానీకం ఎండలతో అలమటిస్తున్నారు. ఏదో సాయంత్రం పూట ఏదో మబ్బు మాయిగా ఉంటుంది కానీ సరైన వర్షాలు నమోదు కాలేదు. తొలకరి ఇంకా ప్రారంభం కాలేదు, వర్షాకాలం ఇంకా ప్రారంభం కాలేదని చెప్పాలా. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశం అంటే 33 గేట్లు అంటే 24 ఆగస్టు నెలలో ఒక గేట్ కొట్టుకుపోయింది. దాని మీద నిపుణులను నియమిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇది 70 సంవత్సరాలు అయింది గేట్లు అమర్చి, అందువల్ల గేట్ కొట్టుకుపోయింది. చాలా అంటే డెన్సిటీ, ఇది ఐరన్ డెన్సిటీ తగ్గింది, కొట్టకపోయింది. కాబట్టి మొత్తం ఇవన్నీ 70 సంవత్సరాల నాడు బిగించి మిగతా కూడా రేపు మాపో కొట్టకపోతే అన్నిటిని రీప్లేస్ చేయాలంటే అప్పుడు అన్నిటిని రీప్లేస్ చేయడానికి నిర్ణయించుకొని ఒక 51 కోట్లు ఏమో ఖర్చు పెట్టి 33 గేట్లు అమర్చారు. ఇది శుభ పరిణామం. గేట్లు అమర్చడమే కాకుండా సిల్టింగ్, మన పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు సిల్టింగ్. ఈ సిల్టింగ్ అనేది ఏంటంటే దానివల్ల ఇప్పుడు మామూలుగా డిజైన్ చేసినప్పుడు పాత రోజుల్లో అది 135 టీఎంసీల దాకా 132, 133 టీఎంసీలుగా పరిమితం చేశారు పాత డిజైనింగ్ లో.
అయితే ఇప్పుడు గరిష్ట సామర్థ్యం 105 టీఎంసీ మాత్రమే అయింది. అంటే దాదాపు సుమారు 30 TMC లు కూరుకుపోయింది. టీఎంసీలుగా పైగా రైట్ 27 పైన 30 టీఎంసీ లోపు సిల్టింగ్ అయింది. దీన్ని గురించి కూడా మొత్తం ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఆలోచించాల్సిన విషయం. పోతే అదే విధంగా అంటే దిగువ ప్రాంతాలలో మన పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు దిగువ ప్రాంతాలకి ప్రాబ్లం వస్తుంది, సిల్టింగ్ ఎక్కువైతే. ఎగువ ప్రాంతాలలో యథేచ్ఛగా వాడుకుంటే దిగువ ప్రాంతాలు ఇబ్బంది పడతాయి. సరే వీటికి సంబంధించి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, పంపిణీ అంటారు, కానీ ఎవాపరేషన్ ఉంటుంది, వాటర్ ఎవాపరేషన్ ఉంటుంది. పోతే దానికి తోడు వాటర్ సింక్ అవుతుంటాయి. కాలువల్లో అంత దూరం నుంచి ప్రయాణం చేసి రావాలంటే నీటిని అబ్జర్వ్ చేస్తుంది ల్యాండ్. దానివల్ల దిగువ రాష్ట్రాలకు వచ్చేది ఎంత చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఈ జలాశయంలో ఉన్న సిల్ట్ ని డీసిల్టేషన్ చేయడం, రెండోది ఈ కాలువలు కూడా డ్యామేజ్ ఉంటే సరి చేస్తే చక్కగా అందరూ వాడుకోవడానికి వీలు ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమకి ఇది బ్రతుకుబండి. రాయలసీమలో 3 జిల్లాలు, కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలు. అది లేకపోతే బ్రిటిష్ పీరియడ్ లో ఇది డిజైన్ చేశారు 1945లో. పోతే అది సుమారు 15 సంవత్సరాలు పట్టింది, 15-16 సంవత్సరాలు పట్టింది పూర్తి. 60-67 దాకా చివరి దాకా 60-67 చివరి దాకా జరిగింది నిర్మాణ పనులు అన్ని రకాలుగా. అంటే 15-16 ఏళ్లకు పూర్తయింది బ్రిటిష్ పీరియడ్ లో మొదలు పెడితే. తర్వాత ఇది 3 రాష్ట్రాలకు పంపిణీ ఇచ్చారు. పోతే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమ, మహబూబ్ నగర్ జిల్లాలు ఈ ముఖ్యం. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలు ఈ ముఖ్యం. కరువు కాటకాలు తో అల్లాడిపోతున్న ప్రాంతాలు ఇవి. పోతే అందువల్ల ఏంటంటే ఈ రాయలసీమ 3 జిల్లాలకి, తెలంగాణలో కరువు కాటకాలతో ఇబ్బంది పడే మహబూబ్ అంటే పాత మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు కూడా ఏర్పడ్డాయి. వీటికి సంబంధించి అందరికీ న్యాయం జరగాల అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు జరిగిన సమావేశం మంచి శాంతియుత వాతావరణంలో జరిగింది, కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో. కాబట్టి ఇవన్నీ పరిష్కారం అవుతాయి. కొన్ని ప్రతిపక్షాలు మాట్లాడతాయంటే అది కూడా మనకి మంచిదే. కొన్ని సద్విమర్శలు చేస్తే మనం ఇంకా చురుగ్గా వ్యవహరించడానికి వీలు ఉంటుంది. అదే విధంగా పోతే ప్రజల్లో మనం మంచి పేరు తెచ్చుకోవడానికి వీటి పరిష్కారానికి పూనుకుంటే మనకే పేరు వస్తుంది. అందువల్ల ప్రతిపక్షాలు అన్నాయంటే సద్విమర్శలు చేస్తే వీఆర్ రెడీ టు ఇన్వైట్ దెమ్. సో ఇది పరిస్థితి. రైట్ సాగర్ రెడ్డి గారు చెప్పండి. రాష్ట్రాల యొక్క జల వివాదంలో కేంద్రం సరైన మార్గదర్శకాలు చూపించట్లేదని విమర్శ పైన ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పైన గట్టిగా వినిపిస్తుంది, దాన్ని ఏమంటారు? బీజేపీ ఎప్పుడు కూడా నదీ జలాల యొక్క విశేషంలో కానీ నదుల అనుసంధానానికే ఒక పెద్ద ప్రణాళికను రూపొందించినటువంటి వ్యవస్థ వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానాలని ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా అవసరాల దృష్టిలో ముఖ్యంగా నదుల అనుసంధానం చేయడంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకొద్దామని అటువంటి పరిస్థితులలో కూడా సహకారం అందించడం జరిగింది. ప్రభుత్వాలు వేరైనా, నాయకులు వేరైనా, పార్టీలు వేరైనా ప్రజల అవసరాల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రాజెక్టుల నిర్మాణంలో ముందంజలో ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానిలో ఎలాంటి అనుమానం లేదు. రెండవది, ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు, ప్రాజెక్టులు నిర్మించడమే గొప్ప కాదు, వాటి యొక్క ప్రజలకు టేలాండి వరకు నీటిని అందించేటువంటి ప్రక్రియలో ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా ఉన్నప్పుడు, ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా ఉన్నప్పుడు చివరి ఆయకట్టు కూడా నీరు అందించేటువంటి ప్రక్రియలో నాణ్యత లోపాలు లేకుండా ప్రభుత్వాలు పరిపాలన చేస్తే వాటికి ఒక మంచి మనుగడ ఉంటుంది, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. వారు ఇంతకుముందు చెప్పారు, ఏ ట్యాంకులు కానీ సిల్ట్ వచ్చినప్పుడు వాటి యొక్క నీటి యొక్క పరిమాణం తగ్గుతుంది. రైట్. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెర్లలో కూడా చాలా చెర్లలో ఈ సిల్ట్ రావడం మూలంగా ఆ సిల్ట్ ఎక్కువ అవడంతో నీటి పరిణామం తగ్గడంతో ఎప్పుడైతే వర్షాలు పడతాయో, వర్షాలు పడిన తర్వాత తొందరగా రైట్ సార్. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, సమావేశం జరిగిన 3 రాష్ట్రాల్లో కూడా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. అయినా కానీ మీరు అన్నట్టు జల వివాదాలు ఖచ్చితంగా ట్రిబ్యునల్స్ దాకా, కోర్టుల దాకా వెళ్లాల్సిందే అంటారా?
రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి రావడం జరిగింది. తులసిరెడ్డి గారు సూచించినటువంటి ఆ సూచనకి అధునాతనమైన పద్ధతుల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ గా బాబ్లీ మసీద్ అనే బాబ్లీ ప్రాజెక్ట్ అనేది ఒకటి అక్కడ కట్టారు, ఇక్కడ మహారాష్ట్రలో శ్రీరామ్ సాగర్ పైన. మేము కూడా చాలాసార్లు మేము దాన్ని వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే ఆ బాబ్లీ ప్రాజెక్టు సిల్ట్కు అడ్డంగా ఉన్నట్టుగా భావించాం మేము. వచ్చిన సిల్ట్ అంతా కూడా మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంది. ఆ వచ్చిన సిల్ట్ అంతా కూడా బాబ్లీలో ఆగిన తర్వాత వాటర్ మాత్రమే ఎస్ఆర్ఎస్పీలోకి వస్తుంది. అట్లే అదే పద్ధతిలో కాస్త ఇంకా డిజైనైజర్గా తయారయ్యే కొంత ఇంజనీర్లు కానీ ఇంకా నిపుణులు కానీ ఆలోచన చేసి చెర్లలోకి కానీ లేకపోతే నదులలోకి కానీ సిల్ట్ రాకుండా ప్రక్రియ కనుక చేస్తే రైతులకు ఉపయోగపడే పద్ధతులు. దానిలో భాగంగా నేను ఎగ్జాంపుల్గా నేను కూడా 1997లో చెర్ల, అంటే నేను చేసేటువంటి కొత్త పని ఏం కాదు, మన పూర్వీకులు చెర్లలో మట్టి తీసుకెళ్లి చేన్లలో వేసుకుంటే దాని యొక్క ఫలసాయం కూడా ఉంటుంది అనేటువంటి, భూసారం కూడా పెరుగుతుంది అనేటువంటి భావనతోటి పూర్వీకులు చేసినటువంటి ప్రక్రియని 1997లో నేను చెర్లల్లో పూటికలు తీసి చేన్లలో వేపించేటువంటి నాబార్డు ద్వారా ఒక సిస్టాన్ని చేయడం జరిగింది. నాబార్డులో నేను ఫార్మర్స్ క్లబ్ చీఫ్ వాలంటీర్గా ఉన్నప్పుడు ఈ ప్రక్రియను మేము చేయడం మూలంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉంది, ఏదో మంచి కాన్సెప్ట్ ఉంది అని చెప్పి దాన్ని వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. ఆ చేసినటువంటి దాని పర్యవసానమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెర్లల్లో కాకతీయ మిషన్ కింద, ఇప్పుడున్నటువంటి కాకతీయ మిషన్ కింద ఈ యొక్క చెర్లలో పూటికలు తీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గతంలో కూడా నీరు మీరు అనేటువంటి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి మిషన్ సప్లై చేసి ప్రజలకి, రైతులకి వాళ్ళ ట్రాక్టర్ల ద్వారా మట్టి తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి నిర్మాణం చేసినటువంటి స్కీమ్ అది. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఇప్పుడు ఎందుకు గుర్తు చేయవలసి వచ్చిందనంటే, ఎక్కడైనా కానీ ఎక్కడో ఒక ఆలోచన పరులు, దాని యొక్క రక్షణ పరులు ఉంటారు. కాబట్టి అందరినీ ఈ యొక్క ఆలోచనలను తీసుకొని, ఇప్పుడు తులసిరెడ్డి గారు అడేదాకా కూడా ఇంకా అందరికి తెలియదు, సిల్ట్ రావడం మూలంగా నీటి పరిణామం తగ్గి తొందరగా నీరు వెళ్ళిపోవడం మూలంగా చివరి దశలో పంటలకి నీరు అందేటువంటి విధానాలు కూడా కరువుగా ప్రకటించే పరిపాలన ఉన్నది. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబో కాలం లోపల ఇప్పుడు 3 ముఖ్యమంత్రులు కలిసి మంచి పని చేశారు, మేమే తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఏం ఇబ్బంది కూడా ఏం లేదు. ఒక నడుస్తున్నటువంటి అది నీరు ప్రవహిస్తున్నప్పుడు ఆ యొక్క గేట్ను చేసేటువంటి నిపుణుల ద్వారా గేట్ను పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. వారికి అభినందనీయం. ఈ సందర్భంగా వారిని, అట్లాంటి నిపుణులను కూడా గుర్తించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది. మా దగ్గర ఏదైతే ఒక జిల్లా, పాలమూరు జిల్లా, మాకు ఆ నీటి యొక్క అవసరం తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా పాలమూరు జిల్లానే నీటి కరువుతో ఆడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది మంచి ప్రక్రియ అని చెప్పి నేను భావిస్తున్నాను. కేంద్రం కూడా ఎక్కడ కూడా ఇవాళ ఆ చిన్న కార్యక్రమానికి కూడా కేంద్ర మంత్రి గారిని పిలుచుకోవడం జరిగింది. కేంద్రం నుంచి కూడా సహకారం అందించడం కూడా జరిగింది. సో అదే పద్ధతిలో మిగతా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా డ్యామ్ల ద్వారా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి నీటిని సరిగ్గా అందించినట్టయితే, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర వారికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ వచ్చిన వారు అన్నట్టు తులసిరెడ్డి గారు అన్నట్టు ఎక్కువ వచ్చిన ప్రాబ్లమే, తక్కువ వచ్చిన ప్రాబ్లమే. ఇది ఈ సమస్యకు కూడా ఏదన్నా నిపుణుల ద్వారా కొత్త ఆలోచనలు చేసి, ఎందుకంటే చాలా మంది ఆ యొక్క వరదల్లో కూడా ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాలను మనం చూసినాం. ప్రజలను కాపాడడంలో, ప్రజలకు సరైనటువంటి దశాదిశలను నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలో నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తూ, ఇట్లాంటి కార్యక్రమానికి పార్టీలను పక్కకు పెట్టి ప్రజలందరి అవసరాల కోసం కాస్త నాలెడ్జ్తో ఉపయోగించి చర్చలకు పోయి ఏదో మా అహంభావంతో కాకుండా అధునాతనమైన ఆలోచన విధానాలతోటి కనుక ఆ ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకి సలహాలు, సంప్రదింపులు ఉంటే ప్రజలు రాబో కాలాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్ తులసిరెడ్డి గారు చెప్పండి. అదే 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అయినా కానీ మీరు ఇందాక చెప్పినట్టు ట్రిబ్యునల్స్ దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్లాల్సిందేనా జల వివాదాల పరిష్కారం గురించి? ఇది అందరూ కలవడం వచ్చేసి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, అంతవరకు ఓకే. కానీ ఓవరాల్ గా ఈ రైతులకు వచ్చేసి నీళ్ళు అనేది, అది సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్తు, తర్వాత మత్స్య సంపద, జల రవాణా, పారిశ్రామికంగా ఇన్ని విధాలుగా అవసరం. ఏ ప్రాంతానికైనా సరే ఒక పరిశ్రమ పెట్టాలన్నా నీళ్లు కావాలా, సాగునీరు కావాలా, త్రాగునీరు కావాలా, జల విద్యుత్తు. కాబట్టి వాళ్ళ ప్రాంతం కూడా వచ్చేసి
ఆ నది పోయేటప్పుడు న్యాచురల్ గా వచ్చేసి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగన్నట్టు కిందికి నీళ్ళు వస్తుంది కాబట్టి పై వాళ్ళకి నదీ అభివృద్ధి పరివాహక ఉంటుంది, ప్రాంతాల్లో కింద ఎప్పుడు వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సార్, అది ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది. రైట్. ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అందరు కలిసారు, మంచిదే. అదే టైంలో కర్ణాటక వచ్చేసి ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కు పైన నెవలి ప్రాజెక్టు కడతా ఉంది, తర్వాత ఎగువ భద్ర కడతా ఉంది, కృష్ణా నది ఆల్మట్టి కడతా ఉంది. ఇప్పుడు నెవలి ప్రాజెక్టు ఇప్పటికే తుంగభద్రకు నీళ్లు రాక రాయలసీమలో ఉండే తుంగభద్ర హెచ్ఎల్సి కానీ ఎల్ఎల్సి కానీ కేసీ కెనాల్ కానీ 50% కూడా నీళ్లు రావడం లేదు. దానికి కేటాయించిన పచావత వార్డు ప్రకారం రావాల్సిన నీళ్లలో 50% కూడా రావడం లేదు. మరి ఇప్పుడు నెవలి ప్రాజెక్టు కడతా ఉంది, తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగువ భద్ర ప్రాజెక్టు కడతా ఉంది. ఒకటేమో 50 టీఎంసీలు, ఇంకోటి 29.5 టీఎంసీలు. మరి ఆల్రెడీ అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. మరి అవి స్టాప్ చేస్తారా? చేయరు. అవి కూడా పూర్తి అయిపోతే ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా రావు, అటు ఆంధ్రప్రదేశ్ రావు, అటు ఆర్డీఎస్కి వచ్చేసి వీళ్ళకు నీళ్లు రావు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా తుంగభద్రకు సంబంధించి ఉండే ప్రాజెక్టులు, తుంగభద్ర తర్వాత ఆర్డీఎస్ వస్తుంది. ఆర్డీఎస్ వచ్చేసి ప్రధానంగా తెలంగాణకు, దాని తర్వాత సుంకేశ్వర బ్యారేజ్ వస్తుంది, అక్కడ నుండి కేసీ కెనాల్కు. సుంకేశ్వర బ్యారేజ్ తర్వాత సంగమేశ్వర తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది. ఇది చిక్మగళూరులో పుడుతుంది తుంగభద్ర నది. ఆ నుండి 531 కిలోమీటర్లు ప్రవాహం చేసి ఈ విధంగా దీంట్లో కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు కడుతున్నారు, ప్లస్ ఇప్పుడు అడిషనల్ ప్రాజెక్టులు కడుతున్నారు. కానీ తుంగభద్రకు సంబంధించే ఇంత ప్రమాదం ఉంది. ఇప్పటికే సగం నీళ్లు రాలేదు, అవి కూడా పూర్తి అయిపోతే ఏ విధంగా వస్తాయి? దాని కర్ణాటక మరి వచ్చేసి వాళ్ళకు మంచిగా ఉన్నారన్నని, కానీ అక్కడ వాళ్ళకు పొలిటికల్ గా కానీ ఇంకోటి కానీ సాధ్యమవుతుందా అనేది ఒకటి. అదేవిధంగా వచ్చేసి తుంగభద్ర వచ్చేసి కృష్ణానదికి ఉపనది. తుంగభద్ర నీళ్లు కృష్ణానదిలో కలిసి తగ్గిపోతాయి. మళ్ళీ కృష్ణానది మీద ఆధారపడి అటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రి నివా, వెలుగొండ ప్రాజెక్టులన్నీ మళ్ళీ శ్రీశైలం బేస్డ్. శ్రీశైలం నీళ్ళు రావాలంటే మళ్ళీ తుంగభద్ర పార్ట్ అండ్ పార్సల్. పైనుండి కృష్ణానదికి వచ్చే నీళ్ళే కాకుండా తుంగభద్ర ఉపనది కాబట్టి ఇక్కడ నుండి నీళ్ళు రావాలా. ముందుగానే ఇక్కడ ప్రాజెక్టులకే నీళ్లు, తుంగభద్ర తగ్గిపోతుంది, కృష్ణానదికి వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతాయి. అదే టైంలో వచ్చేసి తెలంగాణకు సంబంధించి వాళ్ళకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ వాళ్ళకు సమస్య. కాబట్టి అంత మనము మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ అంత ఈజీ కాదు. సరే, ఏదో ఒకటి మనం వచ్చేసి చర్చల ద్వారా వీలైనంత సమస్యలు పరిష్కరించుకోవాలా. మిగతాది వచ్చేసి ట్రిబ్యునల్స్ ద్వారా, తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు ఉంది మనకు. ఫైనల్ గా వచ్చేసి విభజన చట్టం ప్రకారంగా ఫైనల్ అథారిటీ కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఇచ్చారు. నీళ్ళ కేటాయింపులేమో ట్రిబ్యునల్స్ చేస్తాయి, మిగతా మెయింటెనెన్స్, ఆపరేషను, కొత్త ప్రాజెక్టులు, పాత ఇవన్నీ వచ్చేసి అది కృష్ణానది యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత చేయాల్సి ఉంటుంది, ట్రిబ్యునల్స్ చేయాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి ఇచ్చిపుచ్చుకున్న దూరంలో చేసుకోవాలి. లేకుంటే ఇది తప్పదు. మన ఊర్లలో చూసుకుందా పైరైతు కిందికి వదలడు, దానికి పంచాయతీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సేమ్ ఇది కూడా అంతే. కాబట్టి మనం ఆ కొనుములో వాళ్ళు కలిసి ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ కలవడము, తర్వాత వచ్చేసి కేంద్ర మంత్రి రావడము, ఒక మంచి వాతావరణం, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అంతవరకు మనం మిగతా దాంతోనే ఏదో మొత్తము సమస్యలన్నీ ఏం చెప్పలేదు, ఏదో బాగా జరిగినాయని చెప్పారు. కానీ ఏ పరిష్కారం, ఏ సమస్య ఏ పరిష్కారం అని చెప్పేసి ఎవరు చెప్పలే. ఈవెన్ కేంద్ర మంత్రి చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ ఇబ్బంది చెప్పి రేవంత్ రెడ్డి వచ్చేసి మాకు 16 టీఎంసీలు ఆర్డీఎస్ రావాలంటే 5 టీఎంసీ వస్తున్నాయి, మాకు వచ్చేటికి చేయండి అని అడిగాడు. మరి పై ఇవ్వాల్సింది ఎవరు? కర్ణాటక వదులుతేనే కదా కిందికి వచ్చేది. అంటే హెచ్ఎల్సీకి ఎల్ఎల్సీకి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆ పాయింట్ ఎత్తకుండా వచ్చేసి ఆయన అనుసంధానం చెప్పాడు. సరే, అదొక పాయింట్. కానీ ఇప్పుడు హెచ్ఎల్సీకి ఎల్ఎల్సీకి కేసీ కెనాల్కు నీళ్ళు రావడం లేదు, కాబట్టి దాని పరిస్థితి ఏమి? కాబట్టి ఇది అంత ఈజీ కాదు. తెలంగాణ కూడా తులసిరెడ్డి గారు తెలంగాణకు కూడా రావాల్సిన అవసరం 15 టీఎంసీలకు 5 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. 10 టీఎంసీలు మైనస్ ఉన్నది. మీరు అన్నట్టు ఆ పరిష్కార దిశలో తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా. అది కర్ణాటక మీదనే ఉంది మెయిన్ గా. అదే ఈ ఒక్క సమావేశంతోనే పరిష్కారం అయితే ఖచ్చితంగా కాదు. తర్వాత ముందు కూడా సమావేశాలు జరగాల్సిన అవకాశం ఎంతైనా ఉంటుంది సార్. రైట్, విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, ఈ సమావేశం తర్వాత ఏపీ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది? మళ్ళీ సమావేశాల ఏర్పాటుకు సానుకూలంగా ఉంటుందా? తప్పకుండా భవిష్యత్తులో మళ్ళా కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది, అందులో సందేహం లేదు. అంటే దీనికి ఫాలోఅప్గా తప్పకుండా ఉంటుంది, అవన్నీ భవిష్యత్తులో వెల్లడిస్తారు. అయితే ఇప్పుడు ఈ రోజుకి 0 టీఎంసీ వాటర్ ఈరోజు ఇన్ఫ్లో అనేది అసలు లేదంటే ఇంతవరకు 0 అని అంటారు తుంగభద్రకి. ఈ రోజు మధ్యాహ్నం వరకు 0 టీఎంసీ.
పైగా తుంగభద్ర కూడా ఒక నది కాదండి, 2 నదులు అంట. తుంగభద్ర 2 నదులు. పోతే ఈ 2 నదులు పూర్తి స్థాయిలో ప్రవహిస్తేనే ఇప్పుడు మనం అనుకునే ఇవన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా మంచి శుభ పరిణామం. ఈ రోజు 3 ముఖ్యమంత్రులు, 1 కేంద్ర మంత్రి కలవడం అనేది చాలా శుభ పరిణామం. పోతే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు వీటన్నిటికీ మనం చెక్ పెట్టాలంటే ఈ వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉండవు, ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి. అందువల్ల గంగా టు కావేరి మధ్యలో మన పరిధిలో ఉండే గోదావరి నుంచి కావేరి మధ్యలో మనం ఈ సమస్య పరిష్కారం చేసుకుంటే ఉప్పొంగే జీవజలాలు ఎలాగో ఉప్పు సముద్రం పాలవుతున్నాయి కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే అటు పారిశ్రామిక అవసరాలు, అటు సాగునీటి అవసరాలు, త్రాగునీటి అవసరాలు, అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ కి ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఆ సమావేశంలో మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారేమో ఇప్పుడు మాకు రావాల్సిన దానికంటే తక్కువ ఇస్తున్నారు, 5 TMC అంటే ఈ సంవత్సరం అంటే ఇంకా అసలు ఈ రోజుకి 0 పరిస్థితి అయిపోయా. సరే, ఇవన్నీ ట్రిబ్యునల్ ఉంది, ఈ ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంది, కేంద్ర జలశక్తి మంత్రి ఈ 3 ముఖ్యమంత్రులు అంతా కలిసి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నారు కాబట్టి ఇవన్నీ చర్చల ద్వారా, ప్రజాస్వామ్యం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలా. అవాకులు చవాకులు పెళ్లి రచ్చగొట్టే ప్రసంగాలు చేసి, ఉద్రేకపరిచే ప్రసంగాలు చేసి, సెంటిమెంట్ మాకు నీళ్ల కోసమే మేము ఫైట్, మేమే ఉద్ధరిస్తామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏం చేశారా? నమ్మి ఓట్లు వేస్తే ఏం చేశారు? ఎక్కడ పెట్టినా పగుళ్ళు, లీకేజీలు. ఇప్పుడు దానికి ఇంతవరకు సరియైన దానికి అసలు ముందు అఫీషియల్ గా దానికి ఇంకా కొన్ని లైసెన్సులు లేవు. పోతే ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించమన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఎందుకు దాన్ని జాతీయ స్థాయిలో గుర్తించలేదంటే ఈ అవకతవకలు ఉన్నాయని వాళ్ళు గుర్తించలే. మరి దాన్ని గుర్తించమని తీవ్ర ఒత్తిడి చేశారు. అయితే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం గుర్తించలే. ఎందుకు గుర్తించలేదనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఓహో, దీంట్లో ఇన్ని లోపాలు ఉండబట్టే మోడీ గారి ప్రభుత్వం గుర్తించలేదా, ఓహో ఇది కరెక్టేను అని ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఈ సమావేశం గురించి చర్చించుకుందాం. రైట్ సార్, యాజ్ ఎ తెలంగాణ లీడర్గా సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, కృష్ణా జలాల పంపకాల విషయంలో ఇప్పటికీ తెలంగాణకి అన్యాయం జరుగుతుందన్న వాదన ఉందంటారా? ఇప్పుడు జలాల పంపిణీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇబ్బందికరం ఉన్నాయి. ఇప్పుడు జనానికి కూడా ఎప్పుడు గుర్తుకొస్తాయంటే నీటి పరిస్థితి తగ్గినప్పుడు మాత్రమే ఒక రకమైనటువంటి పబ్లిక్లో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎట్లా నీరు తగ్గుతుంది, ఇది సర్వసాధారణమైన విషయం. నీటిని ఆపుకొని వాటిని పరిసర ప్రాంతాలకి మళ్లించేటువంటి ప్రక్రియ కనుక ఉన్నట్టయితే, అందుకే వాజ్పేయి గారు కరెక్ట్గా చెప్పారు, ఒకప్పుడే ఎప్పుడో చెప్పారు, నదుల అనుసంధానం చేయాల్సిందే. ఒక నదిలో నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నప్పుడు, ఇంకొక ప్రాంతానికి తక్కువగా ఉన్నప్పుడు వాటిని డైవర్ట్ చేసి ఇంకో నది ద్వారా ఈ యొక్క లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతానికి నీరుని తీసుకెళ్లే ప్రక్రియ చేస్తే బాగుంటుంది అనేటువంటిది వారి ఆలోచన అప్పుడే చేశారు అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారు. అంటే ఈ నదుల సంధానం ఏదైతే ఉందో, ఈ రకరకాలుగా రాజకీయ నాయకుల యొక్క మీరు అన్నట్టు అహంభావాలతోటి నేను అన్నదే నడవాలి, నేను చెప్పిందే ఉండాలి అనేటువంటి అహంభావాల వల్ల కొంత ఆ నష్టం ప్రజలకు జరిగేదంతా జరిగిపోయింది. ఇప్పటికైనా నాయకులు వాళ్ళ యొక్క సీట్లపై కూర్చున్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కలిసి కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా, ఎందుకంటే మంచి మంచి నదులు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో కూడా, ఆ నదులన్నింటిని కూడా కాపాడుకొని ఆ నీటినన్నింటిని కూడా మళ్లించుకున్నట్టయితే ఒక రకంగా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రెండవది ఏంటంటే, నదులతో పాటు ఖనిజ సంపదను కూడా కాపాడడంలో బాగుంటే ఈ నాయకులు ఆలోచిస్తే బాగుండు అని చెప్పి నా యొక్క స్పెషల్ అప్లికేషన్ ఇక్కడ. ఎందుకనంటే ఇవాళ అడవులు ఉన్న ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి, అడవులు లేని ప్రాంతాలలో వర్షాలు రావట్లేదు. సో ఈ పరిస్థితులలో నదుల యొక్క అనుసంధానం జరగలేదు, నదుల యొక్క మళ్లింపులు జరగలేదు. ఆ నీరు రావడం కల్లా మరి వర్షాలు రావడం కూడా కల్లాగా మిగిలిపోవడం మూలంగా
ఏదైతే ప్రజల యొక్క అవసరాల కోసం వచ్చేటువంటి ఆ వర్షాలు రాకపోవడం మూలంగా కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. అందుకే మనుషులకు మతి తప్పింది, కాలాలు గతి తప్పినాయి. జూన్లో రావాల్సిన వర్షం ఆగస్టులో, సెప్టెంబర్లో వచ్చేటువంటి ప్రక్రియకు దిగజారిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవస్థని ఏదైతే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడంలో విఫలమైపోయాను అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. అలా నేను ఈ పార్టీ ఆ పార్టీ ప్రభుత్వం చెప్పట్లేదు, ఎవరు వచ్చినా కానీ. ఎందుకంటే పూర్వంలో ఉన్నటువంటి అడవులన్నింటినీ తీసేశారు. ఇప్పుడు గుట్టలు కూడా పోతున్నాయి, ఆ నదులు కూడా పోతున్నాయి, నదుల్లో ఇసుక కూడా పోతుంది. ఆ తీసేది ఏదో సిల్ట్ వచ్చిన దానిలో తీస్తే బాగుంటుండే, కానీ సిల్ట్ ప్రవహించే అటువంటి నదులన్నింటినీ కూడా ఇసుక తోడేసి అక్కడ ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలాగా ఎండిపోయే నదిని తీసుకొచ్చేటువంటి ప్రక్రియ రాష్ట్రాలు అన్నింటిలో కూడా జరుగుతున్నది. కాబట్టి దీని మీద కూడా కాస్త ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సఖ్యతతో ప్రజలందరికీ కూడా దాహార్తిని నిర్మూలించేటువంటిది అటు వ్యవసాయ భూములకు కావచ్చు, తాగునీరు కావచ్చు, అదేవిధంగా ఫ్లడ్స్ రాకుండా కూడా కాపాడవలసినటువంటి ప్రక్రియలు కూడా నిర్మాణం చేయాలనేది నా యొక్క ఆలోచన, నా యొక్క డిమాండ్ కూడా ప్రజల నాయకులందరికీ. రైట్ సార్. తులసిరెడ్డి గారు, ఎన్నోసార్లు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం మీకుంది, కానీ ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా అంతర్రాష్ట్ర జలాలపైన ఒక్కతాటిపైన ప్రభుత్వాలు ఎందుకు రాలేకపోతున్నాయి అంటారు? అంతర్రాష్ట్ర జలాలది ఒకటైతే ముందు ఉన్న ప్రాజెక్టుల గతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, ఇప్పుడు గాలేరు నగరి సుజల స్రవంతి, ఇది రామారావు గారి మానస పత్రిక. ఎప్పుడు 1986. 1986 ఎక్కడ, 2026 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాము? ఒక్క గాలేరు నగరి దాని మీదనే 7,457 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. దాని లక్ష్యం ఏమి? 2,72,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి, 5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేసిందే 1,500 ఎకరాలు క్రియేట్ చేశారు. అది కూడా ఇలా పొటెన్షియల్ క్రియేట్ చేసింది 1,500 ఎకరాలు. కానీ దాని లక్ష్యము 2,72,000 ఎకరాలకు గాను 40 సంవత్సరాల్లో 7,457 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇంకా ప్రభుత్వాల యొక్క ఏమన్నా ఊరిక, నేను ఏ ప్రభుత్వమైనా సరే, కాబట్టి ఇది ప్రజల డబ్బు ఇంత ఖర్చు పెట్టి, దాంట్లో ఇప్పటికి 40 సంవత్సరాలు అయినాక ఇంత ఖర్చు పెట్టి ఈవెన్ 1% కూడా దాన్ని సాధించలేకపోతే, ముందు ఇది అంత నీళ్లు కేటాయింపులు వచ్చేట్టు చూస్తాం. నీళ్లు వచ్చినప్పుడు వచ్చేసి నువ్వు ప్రాజెక్టును నిలబెట్టుకునే పరిస్థితులు లేవు. ఒకవేళ రిజర్వాయర్ లో పెట్టినా కానీ కాలువలు వచ్చేసి ఒక్క కాలువ లేదు, ఒక ఎకరాకు అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు గాలేరు నగరి కింద గండికోట రిజర్వాయర్ ఉంది, వామికొండ సాగర్ ఉంది, సవరాయ సాగర్ ఉంది. ఏం ప్రయోజనము? నీళ్లు ఉన్నాయి, అంతవరకు నీళ్ళు వచ్చినప్పుడు స్టాక్ పెట్టుకోవచ్చు, దానివల్ల కనీసం భూగర్భ జలాలు పెరుగుతాయి, అంతవరకు ఉంది. కానీ ఒక్క ఎకరాకు నీటిపారుదల లేదు. అదేవిధంగా తెలుగు గంగా, ఎవరు దీనికి శంకుస్థాపన చేసింది? ఇందిరాగాంధీ గారు, ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇంత పెద్ద నాయకులు వచ్చేసి 183లో 43 సంవత్సరాలు అయింది, 5,75,000 ఎకరాలకు. కానీ ఇంతవరకు ఐపీ క్రియేట్ చేసిందే 96,490 ఎకరాలకు ఐపీ క్రియేట్ చేసింది. కానీ దాంట్లో చాలా తక్కువకి ఇస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రీనివా కానీ ఈ లోపల కాలం వెడల్పు చేశారు, కానీ భూములకు నీళ్ళు ఇచ్చింది ఏం లేదు. చెరువులకు కొంచెం అదైనా మేలు అనుకోండి. కాబట్టి వెలిగొండ ప్రాజెక్టు అది 1998లో, అది ప్రకాశం జిల్లాకు ప్రధానంగా. కాబట్టి ముందు మన ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టును వచ్చేసి ఒక నిర్దిష్ట కాల పరిమితిలో దాన్ని ఊరిక ఆడ కొంత ఈడ కొంత ఆడ కొంత పెట్టి ఏ ప్రాజెక్టు పూర్తి కాకుండా, ఈ యొక్క టైప్ కాకుండా ముందు ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి, అటు రిజర్వాయర్స్, తర్వాత ఆధునికీకరణ, తర్వాత వచ్చేసి ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు, పంట కాలువలు అని చేసి ముందు నీళ్ళు అందేట్టుగా ఉన్న ప్రాజెక్టులకు చేస్తే నీళ్లు వచ్చినప్పుడు ఎప్పుడోసారి రిజర్వ్ చేసుకున్నాను ఉంటుంది, తర్వాత పారించుకునేందుకు అవకాశం ఉంటుంది. ముందు ఈ కోణంలో ఆలోచించాలా. తర్వాత సిబ్బంది ఎంత అధ్వానం ఉన్నారంటే, సిబ్బంది చూస్తే 2024 లేటెస్ట్ గా కొంత ఓల్డ్ ఫిగరే, 2024 అక్టోబర్ 27న మొత్తము
ఏఈలు వచ్చేసి 108 మంది వేకెన్సీస్, ఏఈస్ 360 మంది, డిఈస్ 130 మంది, ఈఈస్ 126 మంది, ఎస్సీస్ 38 మంది, సిఈస్ 17 మంది, ఈఎన్సీలు 3. ఇరిగేషన్ శాఖలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే ఇన్ని ఖాళీలు ఉన్నాయి. అందువల్లనే ఎక్కడ ఏం జరుగుతుందో, కాలువలు డ్యాములు దిగిపోయినా వీళ్ళకి తెలియదు, కాలువలు వచ్చేసి నీళ్లు వదిలినప్పుడు వచ్చేసి కాలువలు దిగిపోతుంటాయి, చివరి ఆయకట్టుకు నీళ్ళు అందవు. కాబట్టి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చేసి ఉన్న ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసుకొని తర్వాత మీరు చెప్పినట్లు ఈ యొక్క అంతర్రాష్ట్ర సమస్యలు మనకు రావాల్సినవి అవి ఇచ్చిపుచ్చుకున్న ధరలు చేసుకోవచ్చు. ముందు మన చేతిలో ఉండేది చేస్తే కనీసం కొంత బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. సాగర్ రెడ్డి గారు, ఈ రాష్ట్రాల మధ్య చెప్పండి సార్, చెప్పండి. తులసిరెడ్డి గారు అన్నట్టుగా, తులసిరెడ్డి గారు పెద్దలు ఏదైతే ప్రభుత్వ అధికారులు తక్కువగా ఉన్నారు అనేది, ప్రభుత్వ అధికారులు తక్కువ ఉండడం ఒక ఎత్తు అయితే, అంటే ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు తక్కువగా ఉన్నారు అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఉన్న అధికారులకే ఆ ప్రాజెక్టుల పైన పని కూడా లేకుండా ఉన్నారు. ఎందుకంటే నీరు లేనప్పుడు వాళ్ళకి పని లేదు, ప్రాజెక్టుల్లోకి వెళ్ళి నీరు బయటకు వచ్చేసరికి తీసుకొచ్చేసరికి ప్రక్రియలో కూడా వాళ్ళకి పని లేకుండా కూడా ఉన్నసటి వాళ్ళు ఉన్నారు. వాటి మీద నిపుణులు కూడా కానసటి వాళ్ళు, అంటే ఆ నీళ్ళని ఎట్లా తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగించే పద్ధతిలో పనిచేయాలనేది. కానీ దానికన్నా ఎక్కువగా, అందుకే అంటారేమో చదువుకున్న వాళ్ళకన్నా ఇంకా మిగతా వాళ్ళు నయ్యము అని. ఎందుకు అంటారంటే, ఎందుకు నేను ఈ మాట ఇంత డేంజరస్ గా మాట్లాడాను అంటే, నేను చిన్నప్పుడు నేను చూశాను, మా దగ్గర ఒక మానేరు నది అనేది ఉంటుంది. ఆ మానేరు నదిలో ఉన్నటువంటి నీళ్ళని సైడ్కి వెళ్ళి తీసుకొచ్చి పొలాలకు పారించుకునేదాన్ని దాన్ని ఏటి కాలువ అని అంటారు. ఏటి కాలువ అని అంటారు. ఆ ఏటి కాలువకి ఒక కమిటీ ఉండే, అప్పుడే రైతులందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని పైనకెళ్ళి తీసుకొచ్చిన నీరుని పొలాలలో తీసుకొచ్చేటువంటి దానికి కాలువలు తయారు చేసేది. అంటే దాని కింద ఉన్నటువంటి ఆయకట్ట దాంట్లో అందరూ కలిసిపోయి ఒక కమిటీ ద్వారా రైతులందరూ పోయి ఆ నీళ్ళని తీసుకొచ్చేటువంటి శ్రమతో దాన్ని ఏమంటారు, పూటిగా తీసుకుంటారు, చెక్క చేసుకుంటారు అంటారు మా దగ్గర తెలంగాణ భాషలో. ఈ చెక్క చేసి నీళ్లు తీసుకొచ్చి దాని ద్వారా ఎకరానికి గింత వడ్లు అనేటువంటి తీసుకొని వాటితోటి నిధులు కూడా, నిల్వ నిధులు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు నేను చూసిన. నేను ఒక్కొక్క ఆయకట్టు కాలువ కింద వాళ్ళకి ఆ వడ్లు వసూలు చేసి ఆ వడ్లను మార్కెట్లో అమ్ముకొని డబ్బు రూపకంగా వాటి ఒక్కొక్క కాలువ కమిటీకి నిల్వలు ఉండేది. కానీ ఇవాళ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్లు ప్రమోట్ చేసినటువంటి చైర్మన్లు ఇంకేదో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లా గవర్నమెంట్ నదులు దాని మీద పెట్టించుకుందాం, ఆ నిధులను ఎట్లా డ్రా చేసుకుందాం అనేటువంటి ప్రక్రియకు దిగజారిపోవడం మూలంగా కూడా కంట్రోల్ తప్పిందని చెప్పి నా అభిప్రాయం. ఇది గతంలో నేను చూసినటువంటి దానిలో ఆ రైతులు చేసుకుంటున్న నిల్వలు ఉంటాయి నిధులు, మరి ప్రభుత్వాలు పరిపాలన చేస్తానో లోటు బడ్జెట్లు ఉంటాయి, అనాలోచితమైన విధానాలు వీళ్ళ యొక్క విధానాలు. కాబట్టి కాస్త అట్లా కూడా రైతాంగానికి నష్టం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ జల వివాదాలకి శాశ్వత పరిష్కారం తీసుకురాగలదా? అదే ప్రయత్నంలో ఉన్నాం కదా, ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం. పైగా మాకేమి తెలంగాణతో విరోధం ఏముంది, మేము పుట్టిందే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద. పోతే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని కూడా పరిపాలించాడు, ఉమ్మడి రాష్ట్రానికి ఇది సుమారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మాకు తెలుగు ప్రజల ఐకమత్యం అనేది మేము కోరుకుంటాం, తెలుగు ప్రజల మధ్య విభేదాలు ఉండకూడదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఒక 9 సంవత్సరాల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి చేసిన ఆయనకి నీటి సమస్యలన్నీ, తెలంగాణ ప్రాంత నీటి సమస్యలు తెలుసు. ఒకరిని ఎండబెట్టాలని, ఒకరి కడుపు నింపాలనే ఉద్దేశం లేదు. అందరినీ సమానంగా చూడాలా, అందరికీ త్రాగునీరు కావాలా, సాగునీరు కావాలా, పారిశ్రామిక అవసరాలు ఉంటాయి, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ అవసరాలు ఉంటాయి, ఇంకా అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆయనకి అన్ని సంపూర్ణంగా తెలుసు. కాబట్టి అందరినీ సమానంగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మా పార్టీ అధినేత ఉన్నాడు. కూటమి ప్రభుత్వ సారథిగా ఆయన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా రాజధాని లేకుండా పోయింది. సరే, ఇంకా తర్వాత మా రెవెన్యూ లోడ్తో మేము సుమారు 16,700 రెవెన్యూ కోట్లు
కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ రాష్ట్రం. దాన్ని మనం బాగు చేసే పరిస్థితుల్లో 5 సంవత్సరాల ప్రజలు ఒక్కసారి అనేటప్పటికీ నమ్మి ఓటేస్తే 5 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు గాడిలో పెట్టడానికి 2 years పీరియడ్ సరిపోయి మళ్ళా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగ యువత కొండవీటి చెంతాడులాగా పెరిగిపోయారు. ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక మంది పరిశ్రమలను పారద్రోలేడు. వస్తామని వాళ్ళు వచ్చిన పారిశ్రామికవేత్తలను భయపెట్టి మా కమిషన్లు ఏంటి క్విడ్ ప్రోకో ఆ పదాలన్నీ పెట్టేసి ఆయన మాకేంటి అని చెప్పి దాంతో భయపడి పారిపోయారు. వాటాలు ఇవ్వమని అడిగారు, భయపడి పారిపోయారు. వాళ్ళందరినీ కాళ్ళ వేళ్ళబడి బతిమలాడుకుంటే కొంతమంది వస్తున్నారు, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళతో ఎంఓయూలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కొన్ని జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న గోల్డ్ ప్రైవేట్ సంస్థకి ఇచ్చిన గోల్డ్ కూడా ఒక యూనిట్ ప్రారంభించారు. అక్కడ 700 మందికి ఎంప్లాయ్మెంట్. ఈ నేపథ్యంలో ఇవన్నీ చూస్తూ మరి ఒక పక్క రాజధాని నిర్మాణం చేస్తూ ఒక పక్క పోలవరం జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయాలా. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం గుంతలమయం అయిపోయే నరకానికి రహదారులు, స్వర్గానికి కాదు సుఖానికి కాదు ఆ రహదారులు నరకానికి అన్నట్లుగా తయారైన వాటిని ఇప్పటికే 1400 చిల్లర కోట్లు వెచ్చించారు ఆ గుంటలు పోడ్చడానికి. సరే, ఇంకా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిధులు ఉన్నాయి, స్టేట్ హైవే నిధులు, జిల్లా హైవేలు, ఇంటర్నల్ రోడ్స్, మార్కెటింగ్ కమిటీల ద్వారా పొలాల్లో ఉన్న వెళ్ళే అప్రోచ్ రోడ్లు, వీటన్నిటిని మరమ్మతులు చేస్తున్నారు, కొన్ని కొత్త నిర్మిస్తున్నారు. పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నిధులు కోరుతుంది, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. పోతే అదేవిధంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ రోజు భారతదేశం మొత్తంలో 25% పైగా ఇన్వెస్ట్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే యావత్ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే వాటిలో ఆంధ్రప్రదేశ్కి ఏదో అంతకుముందు ఆంధ్రప్రదేశ్కి గ్రహణం పట్టింది. సరే, ఈ 2 years లో ఈ 1.5 సంవత్సరంగా బ్రహ్మాండంగా నిధులు రాక కానీ, పరిశ్రమలకి పర్మిషన్లు కానీ, కేంద్రం నుంచి కానీ అంతర్జాతీయంగా వచ్చే ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు కొంత సంతోషిస్తున్నాం. ఈ ప్రవాహం ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రవాహాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని పోలవరం వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా రాజధాని కూడా 2028-29కి పూర్తి చేయాలనే తలంపు పూర్తిగా ఉంది. అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల పరిసరాల్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెంచే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మనకి పోతే విశాఖపట్నం రైల్వే జోన్ చిరకాలం నుంచి అది కూడా పూర్తయింది, ఆల్రెడీ ఫంక్షనింగ్ లోకి వచ్చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్యాసింజర్స్ తో టేక్ ఆఫ్ స్టేజ్కి రేపో మాపో జరగబోతుంది. రేపు July 3 రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు రేపు July 3వ తేదీ. నిన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి సంబంధించి జరుగుతున్న పరిస్థితుల్లో ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి కూడా అన్నపూర్ణ అనే పేరున్న ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య అన్నపూర్ణ కాదని చెప్పేసి అనేక ఇబ్బందులు పెట్టారు అన్నపూర్ణని. ఈ అన్నపూర్ణని ఇబ్బంది పెట్టిన ఈ యొక్క శాపం తగిలి ఆ ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజలు ఇవ్వలేరు. కాబట్టి ఈ జీవనదుల్లో ఉప్పొంగే నీటిని అందరూ అర్థం చేసుకోవాలి. కృష్ణా నది సగటు జల ప్రవాహాలని, గోదావరి సగటు జల ప్రవాహాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉప్పొంగే జీవజలాలను సద్వినియోగం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి మాది కొత్త రాష్ట్రం, అనేక ఇబ్బందులతో ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిన ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా సహకరించాలనేది మా ఆవేదన. పోతే మేము ఎవరిని తక్కువగా చూసేది లేదు. నీరు వృధా కాకూడదు అనేది మా తలంపు. ఆ వృధా నీటిని మేము ఉపయోగించుకుంటామని బనగచర్ల ప్రాజెక్ట్ అన్నాం. బనగచర్ల ప్రాజెక్టుకి అడుగడుగునా చాలా ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఇందులో ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని ప్రకటించుకునే జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అడ్డు తగులుతున్నాడు. మరి ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలా. ఏది తలపెట్టినా మేము అన్నిటికీ అడ్డు తగులుతాడు ఆయన, అన్ని అడ్డు తగులుతాడు. లేకపోతే ఏదైనా ప్రారంభోత్సవం అయితే అది నేను తెచ్చింది కదా అంటాడు. ఏదన్నా శంకుస్థాపన చేయకపోతే నేను అన్ని రెడీ. తులసిరెడ్డి గారి దగ్గరికి మీ దగ్గరకు వస్తా సార్. రైట్ సార్, తులసిరెడ్డి గారు, ఇటు పోలవరం కానీ, లేకపోతే కృష్ణా జలాల వివాదం కానీ, లేకపోతే తుంగభద్ర నీటి వినియోగం కానీ, వీటి మూడిటి మీద గతంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలా చూస్తారు? అది ఎలా సార్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ముందు తుంగభద్రకు సంబంధించి చూద్దాం. రైట్ సార్. తుంగభద్ర సరే కర్ణాటకను ప్రాతినిధిస్తా ఉంది. తర్వాత వచ్చేసి తుంగభద్ర డ్యామ్ కానుంటే అది 3 రాష్ట్రాలకు సంబంధించింది. దాని తర్వాత RDS వస్తుంది, ఇది ప్రధానంగా తెలంగాణకు. దాని తర్వాత సుంకేశ్ల బ్యారేజ్ వస్తుంది, కేసీ కెనాల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు. దాని తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది సంగమేశ్వరం వద్ద. దీంట్లో తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి
ఇది 132.47 టీఎంసీల సామర్థ్యం. 132.47 టీఎంసీలు. ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 30 టీఎంసీలు అది సిల్ట్ అయిపోయింది, ఆ విధంగా తగ్గింది. దాని 132.47 టీఎంసీని దృష్టిలో పెట్టుకొని దీంట్లో 17,33,000 ఎకరాలకు ఆయకట్టుకు నిర్ణయించారు. బచావత వార్డు ప్రకారము అన్ని టీఎంసీలు కేటాయించి అంత ఆయకట్టుకు. కానీ 30 టీఎంసీల మేరకు తగ్గింది కాబట్టి ఒకవేళ నీళ్లు వచ్చినప్పుడు కూడా 30 టీఎంసీలు షార్టేజ్ ఉంటుంది. దీనివల్ల ఏమైతుంటే కర్ణాటక ఎగువ రాష్ట్రం కాబట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళు కేటాయించినటువంటి 9,26,000 ఎకరాలకు వాళ్ళు వాడుకుంటున్నారు. కింద ఇంకా నెక్స్ట్ మనకు అవి వాడుకున్నాక వచ్చే నీళ్లు దాంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి హై లెవెల్ కెనాలు, లో లెవెల్ కెనాలు దాదాపు వచ్చేసి ఒక 5 లక్షల ఎకరాలు, తెలంగాణకు సంబంధించి 87,000 ఎకరాలు, వీటికి నీళ్లు రావడం లేదు. దానికి ఎట్లా అనేది ఒకటి. ఇంకా ఓవరాల్ తుంగభద్ర నది తీసుకుంటే తుంగభద్ర నదిలో మొత్తము 417 టీఎంసీలకు గాను ఇది బచావత వార్డు ప్రకారం నికర జలాలు 290 టీఎంసీలు కర్ణాటకకు కేటాయించారు బచావత వార్డు, 127 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఆ ఉమ్మడి 127 టీఎంసీల్లో 16 టీఎంసీలు వచ్చేసి ఆర్డిఎస్ కు, తర్వాత కొన్ని టీఎంసీలు తుంగభద్ర డ్యామ్ నుండి కొంత తెలంగాణకు, మిగతా 104 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ లో కేసీ కెనాల్కు, హెచ్ఎల్సీకి, ఎల్ఎల్సీ కేటాయించారు. దీంట్లో 2019-20 126 టీఎంసీలు అండ్ 120 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు అండ్ తెలంగాణ కలిసి ఇవ్వాలంటే కేవలం 35 టీఎంసీలు వచ్చినాయి. 127 టీఎంసీలకు గాను 35 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఇంకా దీనికి ఎట్లా పరిష్కారం? ఇప్పుడే పరిస్థితి ఉంటే ఇంకా ప్రాజెక్టులు కడతా ఉంటే ఆ టీఎంసీలకు రాని పరిస్థితి వచ్చింది. అది తుంగభద్రకు సంబంధించి. ఇంకా కృష్ణాకు సంబంధించి ఆల్మట్టి పైన 519 మీటర్లకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అప్పటికే 130 టీఎంసీలు స్టాక్ అవుతున్నాయి. 524 టీఎంసీలకు సంబంధించి ఎత్తు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు. అది కన్నా అయిపోతే అడిషనల్ గా 130 టీఎంసీలు అన్న నిలబడిపోతాయి. మొత్తం వచ్చేసి అటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ప్రాజెక్టులన్నీ వచ్చేసి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎట్లా? ఇంకా పోలవరం వచ్చేసి ఎప్పుడూ అయిపోయింది. అలా ఇప్పటికీ వచ్చేసి మొత్తం దాని ఫేజ్ 1, ఫేజ్ 2 పెట్టారు. ఫేజ్ 1 కింద 130 అడుగులు ఎత్తుతో పెడితే అది వీళ్ళు అంటున్నారు ఏదో పూర్తి చేస్తామని చెప్పేసి, అది పూర్తి చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. అది గ్రావిటీ ప్రాజెక్ట్ అవుతుంది. గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు, లిఫ్ట్ పార్ట్ కింద పూర్తిగా 150 అడుగులు ఎత్తులో ఉంటేనే అది గ్రావిటీ ప్రాజెక్టు. కాబట్టి ఫేజ్ 1 మాత్రమే పూర్తి చేస్తాం అంటున్నారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రాక్టికల్ గా ముందు ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేయడం అనేది ఒకటి. మిగతావి వచ్చేసి ఉన్నంతలో చర్చల ద్వారా పరిష్కరించుకోవడము, కానప్పుడు ట్రిబ్యునల్స్ ద్వారా పోవడము, ఈ పరిష్కారం చేసుకోవాలి. రైట్ సాగర్ రెడ్డి గారు చెప్పండి. జల వివాదాల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా? తప్పకుండా స్పందిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్ర యొక్క పంచాయతీలో కూడా వ్యతిరేకంగా ఎప్పుడు ప్రయాణం చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అంతకన్నా ముందున్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా ఈ జలవనరు బాబ్లీ పంచాయతీ అప్పుడు కూడా, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి పైన బాబ్లీ కట్టడం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ధర్నా చేసినప్పుడు, వారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము సానుకూలమైనటువంటి పార్టీ, అప్పుడు మాకు అధికారం లేకున్నా సానుకూలంగానే మాట్లాడడం జరిగింది. బాబ్లీ కట్టడం కూడా అవసరమే అని కూడా చెప్పడం కూడా జరిగింది. అప్పుడు వ్యతిరేకించలేదు మేము ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక ఆనకట్ట కట్టుకోని, నీటిని ఆపుకొని వాటిని పరిసర ప్రాంతాలని వాడుకునేటువంటి హక్కు ఆ పరిసర ప్రాంతానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భూభాగం నుంచి వస్తున్నటువంటి నీటిని అక్కడ ఉన్నటువంటి ఆ భూమికి ఆపుకొని చేయవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఇలా 3 ముఖ్యమంత్రులు ఉన్నా కానీ కేంద్ర మంత్రి గారు వచ్చి ఆ యొక్క దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే ఇది నిదర్శనం. ఎప్పుడు కూడా ప్రజల అవసరాలు తీర్చడంలో ముందంజలో ఉండేటువంటి ఆలోచన విధానాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేస్తారు అని చెప్పి నేను విశ్వాసంతో ఉన్నాను, విశ్వసిస్తున్నాను. ఇది జరుగుతుంది కూడా అని చెప్తున్నాను.
రైట్ సార్, తులసిరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పడినటువంటి ట్రిబ్యునల్స్ కానీ ఒప్పందాలు కానీ అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ఏం చూస్తారు సార్? అంటే అది మెయిన్ గా ప్రస్తుతం వచ్చేసి కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. రైట్ సార్. ఓన్లీ ట్రిబ్యునల్స్ మాత్రము నీళ్లు కేటాయిస్తాయి. దాన్ని అమలు పరచాల్సింది కృష్ణా నది యాజమాన్య బోర్డు, గోదావరి సంబంధించి గోదావరి నది యాజమాన్య బోర్డు. ఇది కేంద్ర పరిధిలో ఉంటుంది. అపెక్స్ కౌన్సిల్ వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. అపెక్స్ కౌన్సిల్ ఎవరు ఉంటారు? కేంద్ర ఇరిగేషన్ మినిస్టరు, ఇక్కడ తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్ర చీఫ్ మినిస్టరు. కాబట్టి ఇది పూర్తిగా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత పూర్తిగా వచ్చేసి విభజన చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వందే. కానీ కేంద్ర ప్రభుత్వము ఏదో చేస్తుంది కానీ మీరే పరిష్కరించుకోండి అనే యాంగిల్లో అంటుంది, కానీ పరిష్కరించుకోలేనప్పుడు ఇన్వాల్వ్మెంట్ కావడం లేదు. దాంతో అట్నే పెండింగ్ అవుతున్నాయి, పెరిగిపోతున్నాయి సమస్యలు. కాబట్టి ఒక స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి చట్టపరంగా న్యాయపరంగా డెసిషన్ తీసుకోవాలి. వీళ్ళు రాజకీయంగా ఇబ్బందులు అవుతామని చెప్పేసి ఆ రాష్ట్రం నుండి ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే ఆ రాష్ట్రం ఎన్నికలు వస్తాయో ఆడ ఇబ్బంది పడతాము, ఇట్లా ఈ టైపులో కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఆలోచించడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి కేటాయింపుల వరకు బచావత్ ట్రిబ్యునల్ ఇంకా బ్రిజేష్ కుమార్ది సుప్రీంకోర్టు ఉంది కాబట్టి అది ఇంప్లిమెంట్ రాలేదు. బచావత్ స్పెసిఫిక్ గా వచ్చేసి ప్రాజెక్టుల వారుగా కేటాయించింది, కృష్ణానది కానీ గోదావరి కానీ. కాబట్టి ఆల్రెడీ కేటాయింపులకు సంబంధించి ఏ సమస్య లేదు. నికర జలాలు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా వాడుకోవాలా, మహారాష్ట్రకి ఎన్ని, కర్ణాటకకి ఎన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు వారు ఎన్ని అని చెప్పేసి క్లారిటీగా ఉంది. మిగులు జిల్లాలకు సంబంధించి వరద జిల్లాలు అది కింది రాష్ట్రము వాడుకునే స్వేచ్ఛ ఉంది, లేకుంటే బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది క్లారిటీ ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ కాడ నేను చెప్పినట్టు ఎగువ రాష్ట్రాలకు అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ నుండి నీళ్ళు కిందికి రావాలి కాబట్టి వాళ్ళు కాలు అడ్డు పెడితే రావు, మనం అది కాలువకు పెట్టినట్టే. కాబట్టి దీన్ని అడ్డు పెట్టకుండా అది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతిసారి కాకుండా అవసరం పడినా సరే జోక్యం చేసుకోవాలా. జోక్యం చేసుకోకుంటే ఈ సమస్య ఇలాగనే చిలికి గాలివాన్ అయిపోయి ఒకసారి చిన్న ఇష్యూనే పెద్ద ఇష్యూ అయిపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సమయం వచ్చినప్పుడు జోక్యం చేసుకోవాలి. రైట్, విజయభాస్కర్ గారు ఫైనల్గా మీరు చెప్పండి, కృష్ణా తుంగభద్ర జలాల విషయంలో ఏపీ ప్రజలకి న్యాయం జరుగుతుందని మీ ప్రభుత్వం ఎలా చెప్తుంది ప్రజలకి? తప్పకుండా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. పోతే పైగా దిగువ రాష్ట్రానికి అనేక సమస్యలు, అంటే సమృద్ధిగా వర్షాలు కురిసి పైనుంచి జోరుగా నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఆ వరదలు ముంచెత్తేది దిగువ ప్రాంతాలని, తద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మూగజీవాల నష్టం, పోతే పరిశ్రమలకి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది, సర్వం నష్టపోయేది దిగువ రాష్ట్రాలలో. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలా, ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎగువ రాష్ట్రాలు పరిగణలోకి తీసుకోవాలి. నీళ్లు సమృద్ధిగా ఉంటేమో, నీళ్లు తక్కువగా ఉంటే మేము అనుభవిస్తాం, సమృద్ధిగా ఉంటే ఆ వరద ప్రవాహంలో మీరు కొట్టుకుపోండి, ఆ కష్టాలు మీరు అనుభవించండి అంటే అక్కడ పొలాలు మేటేస్తున్నాయి, ఆడ మోగజీవాలు చనిపోతున్నాయి, జన నష్టం జరుగుతుంది, పోతే అన్ని రకాల నష్టాలకు గురైపోతున్నారు, పోతే కుటుంబాలు దివాలా తీస్తున్నాయి. వాటిని కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలు మానవత్వంతో పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దిగువ రాష్ట్రాలు వరద వస్తేమో దిగువ రాష్ట్రాలు అనుభవించాలా, పోతే తక్కువగా ఉంటే జల ప్రవాహం తక్కువగా ఉంటే ఎగువ రాష్ట్రాలు బాగుపడితే, దిగువ రాష్ట్రాలను ఎండబెడితే, ఈ దిగువ రాష్ట్రాల కరువు కాటకాలతో అల్లాడితే ఆహార భద్రతకి సాగు విస్తీర్ణం తగ్గిపోయి ఆహార భద్రతకి కూడా ప్రమాదం ఏర్పడుతుంది కదా. కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవడం తెలుసుకోవాలి, ఉన్న నీటిని జాగ్రత్తగా పంపిణీ చేసుకొని అందరూ కలిసి ఉంటే కలిసి సుఖం అన్నట్టుగా అందరూ సుఖంగా జీవించాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ నీటి జగడాలనేది ఇప్పుడే కాదండి, క్రీస్తు పూర్వంలో కూడా వర్షాలు బాగా సమృద్ధిగా కురుస్తాయి అనుకున్న రోజుల్లో కూడా వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడి కాలంలో కూడా ఈ నీటి సమస్యలు ఉన్నాయి. ఆ రోజు షోడశ మహాజనపదాల్లో నీటి తగాదాలు వస్తే గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు పరిష్కరించి మనం బౌద్ధ మత గ్రంథాలు, జాతక కథలు చదివితే వాటిలన్నింటిలో మనకు కనిపిస్తాయి. కాబట్టి అదే విధంగా జైన గ్రంథాలు చదివినా కూడా మనకు కనిపిస్తాయి. ప్రపంచం అంతా నీటి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని చర్చల ద్వారా చెప్పండి. నాకు సూచన ఏంటంటే ప్రభుత్వాలు, నాయకులు అందరూ కలిసి ఈ యొక్క నీటి పంపిణీ విషయాలలో కొట్లాడుకోవడం జరుగుతుంది, ఇవన్నీ పరిష్కరించడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందులో భాగస్వామినిగా ఆయకట్టుదారులని చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ప్రధాన విషయం. ఎందుకంటే గతంలో కూడా
ప్రపంచ బ్యాంకు నిధులు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రపంచ బ్యాంకు కూడా ఒక షరతు పెట్టింది, రైతులతో కమిటీలు వేసి వాళ్ళ పర్యవేక్షణ లోపల ఉంటే మేము నిధులు ఇస్తామని చెప్పి అటువంటి ఒక షరతుకు కూడా లోబడి మన ప్రభుత్వాలు అప్పుడు ఈ నీటిపారుదల కమిటీలను పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాటి మొత్తానికి ఎత్తేసి అసలు రైతులు అనేటువంటి వాడుకునే అటువంటి రైతులను పక్కకు పెట్టేసి పాలకులే వీటి మీద ఆడుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ కూడా వాటిని ఆ యొక్క రైతు సంఘాలని ఈ యొక్క పాలకుల ఆలోచన విధానాలతో వాటిని మళ్ళీ ముందుకు తీసుకొస్తే పర్యవేక్షణ బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పాల్గొన్నందుకు ముగ్గురికి, రైట్ తులసిరెడ్డి గారికి, అలాగే సాగరెడ్డి ముడిగంటి గారికి, అలాగే కంచెల విజయభాస్కర్ గారికి. సార్ థ్యాంక్ యూ సార్. రైట్, ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తున్నాను అండి YK న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.